ఇక వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 566 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతోంది. ఇందుకోసం 5453 సెంటర్లు ఏర్పాటు చేశారు. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. పేపర్ లీక్ ఆందోళనలతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. మరోవైపు అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ల డోర్లు క్లోజ్ చేశారు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించలేదు. దీంతో కొంతమంది విద్యార్థులు అధికారులను వేడుకున్నారు. సంవత్సరం వృధాగా అవుతుందని అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు. కానీ నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎగ్జామ్ సెంటర్ల నుంచి వెనుదిరిగారు. రైట్, నీట్ ఎగ్జామినేషన్ అయితే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే ముఖ్యంగా 5453 సెంటర్లలో పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. అయితే ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉండటంతో ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా విద్యార్థులని లోపలికి అనుమతించలేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి ముందే చెప్పినట్లుగా అరగంట ముందే విద్యార్థులు హాజరు కావాలంటే కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో అరగంట ముందే డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు అధికారులు. ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యం అవడంతో విచారంతో వెనుదిరిగినటువంటి పరిస్థితి. కానీ అధికారులను వేడుకున్నా కూడా విద్యార్థుల మీద కనికరం అయితే చూపలేదు. బికాజ్ అనేక ఎలిగేషన్స్ వస్తున్నటువంటి ఈ పరీక్షలో ఈసారి ఎటువంటి అలాంటి అవాంఛనీయ ఘటనలు అలాగే మాల్ ప్రాక్టీసెస్కి తావు లేకూడదు, ముఖ్యంగా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అధికారులు ఈసారి పటిష్టంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర ఏర్పాట్లు చేసినట్లుగా అయితే కనబడుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కరీంనగర్ అలాంటి కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వెనుదిరిగినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.